నెక్స్ట్ సృజనాత్మక విలువ, అదేవిధంగా క్రియేటివ్ వాల్యూ అని చెప్తాము. సృజనాత్మకత, అదేవిధంగా క్రియేటివ్ వాల్యూ అంటే ఎవరైనా సరే 10 మంది ఆలోచించే విధానానికిను మన విధానానికి భిన్నంగా ఉంటే అటువంటి వ్యక్తుల్ని క్రియేటివిటీ ఎక్కువన్నటువంటి వ్యక్తులుగా పరిగణించేస్తారు. కొంతమంది విద్యార్థులు చాలా చక్కగా ప్రాజెక్ట్ వర్క్లు మిగతా పిల్లల కంటే బాగా చేస్తారు. మిగతా పిల్లల కంటే వీళ్ళు వేరే రకంగా ఆలోచించి క్రియేటివిటీ పొంది వీళ్ళు ఏం చేస్తారంటే కొత్త కొత్త పరికరాలని ఆవిష్కరణ చేస్తారు, లేదా ఇన్నోవేషన్ చేస్తుంటారు. ఈ పిల్లలు ఎప్పుడూ కూడా మిగతా విద్యార్థుల కంటే భిన్నంగా ఆలోచిస్తారు. భిన్నంగా వాళ్ళు చేసే పని కంటే వీళ్ళు చేస్తారు. అంటే అంటే క్రియేటివిటీ అనేది ఒకళ్ళ కంటే భిన్నంగా ఉంటుంది వేరే వారిలో. ఒకరికి ఒకే రకమైన క్రియేటివిటీ ఉండదు. ప్రతి ఒక్కరికి ఒక క్రియేటివిటీ ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఒక టాలెంట్ ఉంటుందన్నమాట. దాని అర్థం చూస్తే ఇక్కడ మనకి క్రియేటివ్ వాల్యూ అంటే 10 మంది చేసే పనిని భిన్నంగా చేయటము. ఏదైనా ఒక పని అప్పచెప్పినప్పుడు ఆ పనిని 10 మంది ఎలాగైతే చేస్తారో వారిలా కాకుండా వేరే రకంగా కొత్త రకంగా చేస్తే అటువంటి వ్యక్తుల్ని మనం క్రియేటివిటీ ఎక్కువ ఉన్నటువంటి వ్యక్తులుగా చెప్పొచ్చు మనం. తర్వాత ఏంటి, ఉన్న విషయాన్ని వినూత్న విధానంలో అమర్చడం. ఏదైనా ఒక కంటెంట్ వాళ్ళకి ఇచ్చినప్పుడు రొటీన్గా కాకుండా చాలా డిఫరెంట్గా అమర్చటం. ఏదైనా కొన్ని పార్ట్ తీసుకొచ్చి ఒక ఆపరేటర్స్ అసెంబుల్ చేయమంటే ఈ పరికరాలన్నీ కూడా ఒక ఆర్డర్లో పెట్టి ఒక ఆపరేటర్స్ తయారు చేస్తారు, అంటే బిల్డ్ చేస్తారు. అంటే ఏంటి, ఇక్కడ ఉన్న విషయాన్ని వినూత్న విధానంలో అమర్చడం లేదా ఉన్న విషయాన్ని వేరే రకంగా ఆలోచించడం అనమాట. అలాంటి విద్యార్థుల్లో ఉండేటువంటి విలువ ఏంటంటే మనకి సృజనాత్మక విలువ లేదా క్రియేటివ్ వాల్యూ అని చెప్తాము. ఉన్న వాళ్ళకంటే డిఫరెంట్గా ఆలోచిస్తాడు. వాళ్ళు చేసిన దానికంటే ఈ విద్యార్థి సపరేట్గా చేస్తాడు, అంటే వాళ్ళలో క్రియేటివిటీ ఉన్నట్టు లెక్క. ఇక్కడ అదేవిధంగా మనకి ఈ యొక్క క్రియేటివ్ వాల్యూని మనం తరగతి గదిలో ఒకసారి మనం అప్లై చేస్తే ఎలా ఉంటుందంటే విద్యార్థులు ప్రయోగానికి కావాల్సినటువంటి పరికరాలని సమకూర్చుకుంటారు. అంటే మనకి స్కూల్లో ఏదైనా విద్యార్థులకి ఏదైనా ఒక క్లాస్ విద్యార్థులకి ఒక ప్రయోగం ఇచ్చినప్పుడు ఆ ప్రయోగానికి కావాల్సినటువంటి పరికరాలని వాళ్ళు సమకూర్చుకుంటారు. అంటే ఆ విద్యార్థుల్లో ఉన్నటువంటి విలువ ఏంటంటే క్రియేటివ్ విలువ లేదా సృజనాత్మకత ఉన్నటువంటి విలువ అని చెప్పొచ్చు. తర్వాత ప్రయోగాలను సమర్థవంతంగా నిర్వహణ చేస్తారు. అంటే ప్రయోగాలను చాలా చక్కగా సమర్థవంతంగా చేస్తారనమాట. అప్పుడు ఆ విద్యార్థులు ఉన్నటువంటి విలువలు ఏంటంటే మనకి క్రియేటివ్ విలువ. తర్వాత చేసినటువంటి ప్రయోగాలను పరిశీలన చేయటము, అబ్జర్వేషన్ చేస్తారు. బాగా నీట్ అంటే కీన్ అబ్జర్వేషన్ అంటే బాగా సూక్ష్మంగా అబ్జర్వేషన్ చేస్తారు. అప్పుడు ఉన్నటువంటి విలువ ఏంటంటే విద్యార్థుల్లో క్రియేటివ్ విలువ ఉంటుంది. అంటే ఈ ప్రయోగాలకి ఆల్టర్నేట్ పరికరాలను తయారు చేయటం, ప్రత్యామ్నాయ పరికరాలను తయారు చేయటం అంటే ఆల్టర్నేటివ్ పరికరాలను తయారు చేయటం, ఆ ప్రయోగానికి ఆ యొక్క పరికరాలకి ఆల్టర్నేట్గా తయారు చేయటం. ఆ విద్యార్థులు ఉన్నటువంటి వాల్యూ ఏంటంటే క్రియేటివ్ వాల్యూ. అంటే విద్యార్థులకి క్రియేటివ్ వాల్యూ ఉంటే కొత్త కొత్త ఆలోచనలు, మిగతా వాళ్ళకంటే భిన్నంగా ఆలోచించడము, ఏదైనా వస్తువును తయారు చేసినప్పుడు వాళ్ళలా కాకుండా వీళ్ళు కొత్తగా ఆలోచించి చేయటం అనమాట. అటువంటి వ్యక్తుల్లో ఉండేటువంటి విలువ ఏంటంటే మనకి క్రియేటివ్ విలువ అవుతుంది. అంటే 10 మంది చేసే దానికి భిన్నంగా చేయటము, ఉన్న విషయాన్ని వినూత్న విధానంలో ఆలోచించేయటం లేదా ఉన్న విషయాన్ని వినూత్న విధానంలో అమర్చడం అనేది విషయానికి వస్తాయి. తర్వాత విద్యార్థులు చూస్తే ప్రయోగానికి కావాల్సినటువంటి పరికరాలను సమకూర్చుకోవటము, ప్రయోగాలను సమర్థవంతంగా చేయటము, అదేవిధంగా ప్రయోగాల్ని పరిశీలన చేయటము, ప్రత్యామ్నాయ పరికరాలు అంటే ఆల్టర్నేటివ్ పరికరాలను తయారు చేసుకోవటం, ఇవన్నీ ఉంటే విద్యార్థిలో క్రియేటివ్ వాల్యూ, సృజనాత్మక వాల్యూ ఉన్నట్టు లెక్క. సో మనం ఈజీగా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో దీన్ని మనం ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చు, ప్రాబ్లం లేదు. తర్వాత ఇక్కడ చూస్తే ఉన్నత జీవితానికి భూమిక విలువ, ఇదొక వాల్యూ. ఉన్నత జీవితానికి భూమిక విలువ. యాక్చువల్గా ఈ రోజుల్లో పురాతన రోజుల్లో కంటే ఈ రోజుల్లో సకల సౌకర్యాలు మానవుడికి అందుబాటులో వచ్చాయి. దీనికి కారణం ఏంటంటే జీవశాస్త్రం కావచ్చు, అదేవిధంగా సైన్స్ అంటే ఫిజిక్స్ కానీ సైన్స్ అంటే విజ్ఞాన శాస్త్రం డెవలప్మెంట్ వల్ల ఈరోజు మనకి మంచి మంచి మొబైల్స్ కావచ్చు, ఫ్రిడ్జ్లు కావచ్చు, ఏసీలు కావచ్చు, టీవీలు కావచ్చు, సెల్ ఫోన్స్ కావచ్చు, ఈ కంప్యూటర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా విజ్ఞాన శాస్త్రం అభివృద్ధి చెందడం వల్ల పురాతన కాలం కంటే ఈ రోజుల్లో ఉన్నటువంటి మనుషుల యొక్క జీవితాలు చాలా ఉన్నతంగా ఉన్నాయి అని చెప్పే విలువ ఏంటంటే మనకి
ఉన్నత జీవితానికి భూమిక విలువ. అంటే ఈరోజు మనం మానవుడు సుఖంగా మంచి మంచి సౌకర్యాలు పొందుతున్నాడంటే దాని పుణ్యం ఏంటంటే సైన్స్ అనేది డెవలప్ అవటము, దానికి అనుగుణంగా అనేక పరికరాలు అనేక వస్తువులు తయారు చేయడం వల్ల ఈరోజు మానవుడు సుఖమైనటువంటి జీవనాన్ని పొందుతున్నాడు. దీనికి కారణం ఏంటంటే సైన్స్. కాబట్టి ఉన్నత జీవితానికి భూమిక పోషించే అంటే ఉన్నత జీవితానికి భూమిక విలువ అంటే ప్రజలు మంచి సౌకర్యవంతంగా జీవించడానికి కారణమైనటువంటి విలువే ఉన్నత జీవితానికి భూమిక విలువ. దయచేసి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఏమీ రాయలేదు నేను. ఓకే, తర్వాత చూస్తే మనకి ఉత్తేజాన్ని కలిగించే విలువ, ఇన్స్పిరేషనల్ వాల్యూ అని చెప్తాం దీన్ని. సో తరగతి గదిలో విద్యార్థులకి శాస్త్రవేత్తల జీవశాస్త్రవేత్తల గురించి మంచి మంచి విషయాలు చెప్పినప్పుడు వారిలో కూడా కొంచెం మోటివేషన్ వచ్చి ఇన్స్పిరేషన్ పొంది వాళ్ళు కూడా శాస్త్రవేత్తలాగా ఆలోచన చేయటము, వారిలాగా పరికరాలు తయారు చేయటము, ఏదైనా ఒక చిన్న చిన్న వస్తువుని కనుక్కోవటం అనేవన్నీ కూడా మనకి స్కూల్ స్థాయిలో జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఉత్తేజాన్ని కలిగించే విలువ, ఇన్స్పిరేషన్ విలువ ఏంటంటే మనకి శాస్త్రవేత్తల జీవిత చరిత్రను చదువుకోవటం వల్ల కానీ, ఆ శాస్త్రవేత్తల జీవిత చరిత్రని మన తరగతి గదిలో ఉపాధ్యాయులు బోధించడం వల్ల విద్యార్థుల్లో కొంత మోటివేషన్ జరిగి ఇన్స్పిరేషన్ జరిగి శాస్త్రవేత్తలాగే ఆలోచిస్తుంటారు, శాస్త్రవేత్తలాగే ఏదైనా ఒక విషయాన్ని కనుక్కోవటానికి ప్రయత్నం చేస్తుంటారు. మరి అలాంటి విలువ ఏంటంటే మనకి ఆ ఉత్తేజాన్ని కలిగించే విలువ. ఓకే, తర్వాత చూస్తే మనకి ఉన్నత జీవితానికి భూమిక విలువ, ఉత్తేజాన్ని కలిగించే విలువ, తర్వాత మానసిక విలువ. మానసిక విలువ అంటే ఎవరైనా విద్యార్థి మన తరగతి గదిలో ఆ లెసన్ అర్థమైన తర్వాత ఆ లెసన్ విన్నటువంటి విద్యార్థి తను మానసికంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటాడు. ఎందుకంటే ఈ రోజు లెసన్లో నేను ఒక కొత్త విషయాన్ని నేర్చుకున్నాను చెప్పేసి కొంచెం మెంటల్గా ఫీల్ అవుతుంటాడు. ఆ విలువని ఏమని చెప్తామంటే మానసిక విలువని చెప్తాము. అంటే ఏంటి, విద్యార్థుల గురించి మనకి 10th క్లాస్ బయాలజీలో మనకి లైంగిక విద్య ఉంది, సెక్సువల్ రిప్రొడక్షన్లో మనకి కొంచెం లైంగిక విద్య గురించి ఇంట్రడక్షన్ చేశాడు. మరి ఆ లెసన్ విన్నటువంటి విద్యార్థులు అసలు లైంగిక విద్య గురించి అవగాహన చేసుకుంటారు, లైంగికంగా మనకి సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ గురించి అర్థం చేసుకుంటారు, ఎయిడ్స్ గురించి అర్థం చేసుకుంటారు. అలాంటి లైంగిక విద్యను పిల్లలు అభ్యసించడం వల్ల వాళ్ళు మానసికంగా ఎంతో ఉల్లాసంగా కనపడతారు. అదేవిధంగా మనకి శరీర భాగాల గురించి నేర్చుకుంటారు, మన బాడీలో ఉన్నటువంటి అవయవాలు ఏంటి, అవి ఏం పనిచేస్తాయి, దాని యొక్క అంతర్నిర్మాణం ఏంటి, దాని యొక్క పనులు ఏంటి అని తెలుసుకున్నటువంటి విద్యార్థి చాలా అంటే మానసికంగా చాలా ఇంప్రూవ్ అవుతాడు. అటువంటి విలువలు ఏమని చెప్తామంటే మానసిక విలువలు చెప్తాం. అదేవిధంగా ఇంకేం చేస్తాడు, జంతువులు వృక్షాలు అనేవి పరిసరాలతో ఏ విధంగా సంబంధాన్ని కలిగి ఉన్నాయి అనే విషయాన్ని చదువుతాడు. అదేవిధంగా ఆరోగ్యం గురించి తెలుసుకుంటాడు, హెల్త్ గురించి తెలుసుకుంటాడు, మెడిసిన్ గురించి తెలుసుకుంటాడు, కంప్యూటర్స్ మాలిక్యూల్స్ గురించి తెలుసుకుంటాడు, యాటమ్స్ గురించి తెలుసుకుంటాడు, పరిశ్రమల గురించి తెలుసుకుంటాడు. ఇవన్నిటిని తెలుసుకోవటం వల్ల అక్కడ విద్యార్థుల కొంత పరిణితి మెచ్యూరిటీ వస్తుంది. ఇదంతా కారణం ఏంటంటే మానసిక విలువ. అంటే విద్యార్థి అనేవాడు లైంగిక విద్యను నేర్చుకోవటం వల్ల, అదేవిధంగా శరీర భాగాల గురించి నేర్చుకోవటం వల్ల, అదేవిధంగా జంతువులు వృక్షాలు పరిసరాలతో ఏ విధంగా సంబంధం ఉంది అని నేర్చుకోవటం వల్ల ఎంతో కొంత పరిణితి చెందుతాడు. ఇటువంటి విలువలను ఏమని చెప్తామంటే మానసిక విలువలు అని చెప్తాము. చాలా ఈజీ గుర్తుపెట్టుకోండి. తర్వాత మనకి వివరణాత్మక విలువ అని చెప్తాము. అంటే తరగతి గదిలో కానీ ప్రయోగశాలలో కానీ కొంత విషయాలు నేర్చుకుంటాడు విద్యార్థి. మరి ఆ విషయాలను తన లైఫ్లో అన్వయించుకుంటాడు. తరగతి గది ప్రయోగశాలలో నేర్చుకున్నటువంటి విషయాలను తన నిత్య జీవితంలో అన్వయం చేసుకుంటాడు. అప్పుడు అలాంటి విలువని ఏమని చెప్తామంటే వివరణాత్మక విలువని చెప్తాము. వివరణాత్మక విలువ. ఓకే, మనకి క్రియేటివ్ వాల్యూ అని చెప్తాము, ఉన్నత జీవితానికి భూమిక విలువ అని చెప్తాము, ఉత్తేజాన్ని కలిగించే విలువ ఇన్స్పిరేషనల్ వాల్యూ అని చెప్తాము, మానసిక విలువ అని చెప్తాము, అదేవిధంగా వివరణాత్మక విలువని చెప్తాము. ఇవన్నీ చాలా ఈజీగా ఉంటాయి. తర్వాత మనకి ఇంపార్టెంట్ ఏంటంటే మనకి విరామ సమయ సద్వినియోగ విలువ. అంటే వాల్యూ ఆఫ్ వర్క్ ఫర్ లేజర్ టైం. అంటే మనకి లేజర్ టైంలో కొంత పనులు చేసుకుంటాం, దానివల్ల విద్యార్థుల్లో అభివృద్ధి చెందేటువంటి విలువ ఏంటంటే మనకి విరామ సమయ సద్వినియోగ విలువ. అంటే ఖాళీ సమయాన్ని యూటిలైజ్ చేసుకోవటం, ఖాళీ సమయాన్ని యూటిలైజ్ చేసుకొని కొంత అభివృద్ధి చెందటం వల్ల విద్యార్థుల్లో ఈ యొక్క విరామ సమయ సద్వినియోగ విలువ అనేది
డెవలప్ అవుతుంది. మరి విద్యార్థులు ఖాళీ సమయంలో ఏం చేయాలి, మరి లేజర్ టైంలో ఏం చేసుకోవాలి అనే విషయానికి వస్తే ఇక్కడ చూస్తే ఏదైనా ఒక విద్యార్థి సైన్స్ సంబంధమైనటువంటి వస్తువుల్ని సేకరించుకుంటాడు. అలాంటి విద్యార్థిలో ఉండే విలువ ఏంటంటే మనకి ఇక్కడ రాస్తాను చూడండి, ఇది ఇంగ్లీష్ రాశాను, తెలుగు రాస్తాను చూడండి. విరామ సమయ సద్వినియోగ విలువ. విరామ సమయ సద్వినియోగ విలువ అంటే మనకి లేజర్ టైంని యూటిలైజ్ చేసుకుంటాం. అంటే ఇక్కడ చూస్తే సైన్స్ సంబంధమైనటువంటి వస్తువుని సేకరించుకుంటాడు విద్యార్థి. మరి అలాంటి విద్యార్థిలో ఉండే విలువ ఏంటంటే మనకి విరామ సమయ సద్వినియోగ విలువ. సైన్స్ సంబంధ వస్తువుని సేకరిస్తుంటాడు విద్యార్థి. ఓకే, ఫస్ట్ వన్ చూద్దాము. విద్యార్థి ఖాళీ సమయంలో తేనెటీగల్ని పెంచుతున్నాడు. విద్యార్థి ఖాళీ సమయంలో తేనెటీగల పెంపకాన్ని చేపట్టాడు. అలాంటి విద్యార్థిలో ఉన్నటువంటి విలువ ఏంటంటే మనకి విరామ సమయాన్ని యూటిలైజ్ చేసుకునేటువంటి విలువ. తర్వాత కీటకాలని మొక్కల్ని సేకరించుకోవటము, కీటకాలని అదేవిధంగా మొక్కల్ని సేకరించుకోవటము, దీని ద్వారా మనకి మొక్క యొక్క జీవిత చరిత్రని పరిశీలించడము, అదేవిధంగా కీటకాల యొక్క జీవిత చరిత్రని అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. అలాగా కీటకాలని అదేవిధంగా మొక్కల్ని సేకరిస్తున్నాడు విద్యార్థి ఖాళీ సమయాల్లో. మరి విద్యార్థిలో ఉన్నటువంటి విలువ ఏంటంటే మనకి విరామ సమయాన్ని సద్వినియోగం చేసుకునేటువంటి విలువ. తర్వాత ఏంటి, పక్షులను చేపలను పెంచడం. విద్యార్థి ఖాళీ సమయంలో పక్షులను పెంచుతున్నాడు, అదేవిధంగా చేపల్ని పెంచుతున్నాడు. అదేవిధంగా ఖాళీ సమయంలో అక్వేరియంని తయారు చేసుకుని దాన్ని పరిశీలన చేస్తున్నాడు. అదేవిధంగా పూల మొక్కల్ని పెంచుతున్నాడు. అదేవిధంగా ప్రకృతిలోకి వెళ్ళి ఒకసారి నేచర్ని ఫోటో తీస్తున్నాడు. తర్వాత బడి తోటలో మొక్కల్ని పెంచుతున్నాడు. సైన్స్ న్యూస్ పేపర్ డైలీ చదువుతున్నాడు. సైన్స్ క్లబ్లు, సైన్స్ ఫేర్లు పాల్గొంటున్నాడు. అంటే సైన్స్ ఫేర్లో పార్టిసిపేట్ చేస్తున్నాడు. అంటే సైన్స్ ఎస్ఆర్ రైటింగ్, సైన్స్ క్విజ్ అండ్ ఎలక్యూషన్స్ ఉపన్యాస పోటీల్లో కూడా పార్టిసిపేట్ చేస్తున్నాడు. సైన్స్ మ్యూజియం నిర్వహిస్తున్నాడు. వర్మీ కంపోస్ట్ తయారు చేస్తున్నాడు. అంటే వానపాముల ద్వారా మన ఎరువును తయారు చేయటము. అదేవిధంగా మనకి ఇంకుడు గుంతల్ని నిర్మిస్తున్నాడు. తర్వాత నమూనాలు తయారు చేస్తున్నాడు, మోడల్స్ తయారు చేస్తున్నాడు, స్పెసిమెన్స్ని సేకరించి భద్రపరుచుకుంటున్నాడు. ఇలాంటి అన్ని విషయాల్లో విద్యార్థుల్లో అభివృద్ధి చెందే విలువ ఏంటంటే మనకి విరామ సమయ సద్వినియోగ విలువ. కాబట్టి విద్యార్థులు ఖాళీ సమయాల్లో ఇలాంటి పనులు చేసుకుంటారు. అలాంటప్పుడు ఆ విద్యార్థుల్లో అభివృద్ధి చెంది ఉన్నటువంటి విలువ ఏంటంటే విరామ సమయ సద్వినియోగ విలువ అవుతుంది. కాబట్టి ఇక్కడ చూస్తే మనకి క్రియేటివ్ వాల్యూ ఆఫ్ వర్కింగ్ ఫర్ లేజర్ టైం అండ్ ఉన్నత జీవితానికి భూమిక విలువ, ఇన్స్పిరేషన్ ఉత్తేజాన్ని కలిగించే విలువ, మానసిక విలువ, అదేవిధంగా వివరణాత్మక విలువ. ఇంకా మనకి చాలా ఇంపార్టెంట్ ఉన్నటువంటి లాస్ట్ 3 వాల్యూస్ ఉన్నాయి. దాని నుంచి కూడా ఖచ్చితంగా బిట్ ఇస్తాడు, బిట్ ఏరియా. అది చూస్తే మనకి ఇంకో 3 వాల్యూస్ మనం గమనించేస్తే మనకి విలువలు అనేవి కంప్లీట్ అవుతాయి. ఓకే, దయచేసి మీరు అర్థం కాకపోతే వీడియోని మళ్ళీ చూడండి. ఇంకేమైనా డౌట్ ఉంటే మీరు వాట్సాప్ నెంబర్ అంటే వాట్సాప్ గ్రూప్ తయారు చేశాము. ఎవరైనా వాట్సాప్ గ్రూప్లో లేనట్లయితే ఇక్కడ నా నెంబర్ మీకు వాట్సాప్ నెంబర్ ఇస్తున్నాను. ఈ నెంబర్ సేవ్ చేసుకోండి, 9010407013. ఇది నా వాట్సాప్ నెంబరు. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరైతే స్కూల్ అసిస్టెంట్ బయాలజీ చదువుతున్నారో వాళ్ళ కోసం అని చెప్పి ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశాను. ఈ వాట్సాప్ గ్రూప్కి దాంట్లో యాడ్ చేయాలంటే మీరు ఈ నెంబర్కి హాయ్ అని పెట్టండి. హాయ్ అని పెట్టేటప్పుడు మీ యొక్క నేమ్ మెన్షన్ చేయండి, నేను సేవ్ చేసుకొని మీకు వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తాను. సో వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకోవటం వల్ల ఏంటంటే ఎప్పుడైనా నేను ఒక మెటీరియల్ సెండ్ చేయడానికి కానీ సడన్గా కొన్ని కొత్త విషయాలు చెప్పడానికి, సడన్గా మీకు చిన్న వీడియో క్లిప్లు పంపించడానికి, మిమ్మల్ని గైడ్ చేయడానికి వాట్సాప్ గ్రూప్ అనేది యూజ్ అవుతుంది. కాబట్టి మీరు ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో దాదాపు 300-400 మెంబర్స్ చూస్తూ ఉంటారు. మరి వీరందరూ కూడా ఏం చేస్తారంటే ఇక్కడ ఉన్నటువంటి ఫోన్ నెంబర్, ఈ ఫోన్ నెంబర్ నా వాట్సాప్ నెంబర్ అవుతుంది. దీనికి హాయ్ అని పెట్టండి, నేను సేవ్ చేసుకుంటాను. వాట్సాప్ గ్రూప్లో చేస్తే అనేక మంది గ్రూప్లో ఉంటారు కాబట్టి మీ యొక్క డౌట్లన్నీ కూడా క్లారిఫై చేసుకోవచ్చు. తర్వాత మనకు ఉన్నటువంటి విలువ ఏంటంటే మనకి సౌందర్యాత్మక విలువ. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఇంపార్టెంట్ విలువ. అదేవిధంగా దీన్ని ఎస్థెటిక్ వాల్యూ అని చెప్తాము. తర్వాత మనకు ఉన్నటువంటి వాల్యూ ఏంటంటే మనకి సాంస్కృతిక వాల్యూ, అదేవిధంగా కల్చర్ వాల్యూ. ఈ రెండింటి గురించి ఇప్పుడు మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ముందుగా ఏంటంటే మనకి ఎస్థెటిక్ వాల్యూ, సౌందర్యాత్మక విలువ.
సౌందర్యాత్మక విలువ అంటే ఒక విద్యార్థి ప్రకృతిని చూసి, అంటే ప్రకృతిలో ఉన్నటువంటి ఆ యొక్క సిచ్యువేషన్ చూసి ఆనందం పొందుతాడు. మరి ఆ విద్యార్థిలో ఉన్నటువంటి విలువ ఏంటంటే మనకి సౌందర్యాత్మక విలువ అని చెప్తాము. అంటే ఒక విద్యార్థి ప్రకృతిలో ఉన్నటువంటి ఒక క్రమాన్ని అబ్జర్వ్ చేస్తాడు. ప్రకృతిలో ఉన్నటువంటి వివిధ మృదుత్వాన్ని, అంటే సౌష్ఠవాన్ని అర్థం చేసుకుంటాడు. సౌష్ఠవం అంటే ఒక నిర్మాణం కింద వస్తుంది. అదేవిధంగా ప్రకృతిలో ఉన్నటువంటి కోఆర్డినేషన్ని, సమన్వయాన్ని కూడా విద్యార్థి అనేవాడు అంటే అబ్జర్వ్ చేసి ఆ ఆనందం పొందుతాడు. లేదా ఆ ప్రకృతిని, ఆ నేచర్ని అప్రిషియేషన్ చేస్తాడు, అంటే అభినందన చేస్తాడు, అభినందిస్తాడు. కాబట్టి విద్యార్థిలో అభినందన అంటే అభినందించడం, అప్రిసియేషన్ యొక్క వాల్యూని పెంపొందించే విలువ ఏంటంటే, అంటే ఆ గుణాన్ని పెంపొందించే విలువ సౌందర్యాత్మక విలువ అని చెప్తాము. సో ఒకసారి దీని గురించి మనం చూడడానికి ప్రయత్నం చేద్దాము. ఎస్థెటిక్ వాల్యూ, సౌందర్యాత్మక విలువ అంటే విద్యార్థిలో అన్వేషణ గుణాన్ని పెంపొందిస్తుంది. ఏదైనా కొత్త విషయాన్ని నేను అన్వేషించుకోవాలి, ఆ యొక్క గుణాన్ని పెంపొందించే విలువ ఏంటంటే మనకి సౌందర్యాత్మక విలువ. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మనకి లాస్ట్ డిఎస్లో తెలంగాణలో ఒక బిట్ అడిగాడు. ఒక విద్యార్థి పూల తోటలోని వివిధ రకాల ఫ్లవర్ని చూసి ఆనందం పొందుతాడు. మరి ఆ విద్యార్థిలో ఉండేటువంటి విలువ ఏంటని చెప్పి బిట్ అడిగాడు, సౌందర్యాత్మక విలువ. అదేవిధంగా ఇక్కడ చూస్తే విద్యార్థిలో కళాత్మకతను, అదేవిధంగా రసాత్మకతను పెంపొందించడం. అంటే కళాత్మకత అంటే మనకి ఆర్ట్గా ఉండడం, అంటే కళాత్మకత అంటే ఏ విషయాన్నైనా కూడా కొంచెం ఆనందంగా చూడటము, అదేవిధంగా అభినందించడం కింద వస్తుంది. రసాత్మకతను పెంపొందించడం అంటే విద్యార్థిలో మంచి అంటే ఆనందానికి కలుగజేసినటువంటి విషయాలని విద్యార్థిలో డెవలప్ చేయటం. కాబట్టి ఈ యొక్క మనకు ఉన్నటువంటి సౌందర్యాత్మక విలువ వలన ఒక విద్యార్థిలో కళాత్మకత అంటే ఆర్ట్ డెవలప్ అవుతుంది. అదేవిధంగా రసాత్మకతగా డెవలప్ అవుతుంది. రసాత్మకత అంటే ఏంటి? ఏదైనా ఒక విషయాన్ని అభినందించడము, ఆ అభినందించే క్రమంలో విద్యార్థి అనేవాడు ఆనందం పొందటం. ఈ రెండు రకాలుగా ఇక్కడ మనకి డెవలప్ అవుతుంది. ఈ రెండు ఉంటే ఆ విద్యార్థిలో ఏ విలువ ఉన్నట్లు లెక్క అంటే సౌందర్యాత్మక విలువ ఉన్నట్లు లెక్క. తర్వాత చూస్తే ఈ విలువ ఏ విద్యార్థిలో అయితే ఈ సౌందర్యాత్మక విలువ ఉంటుందో ఆ విద్యార్థి ఏం చేస్తాడంటే ప్రకృతిలో ఉన్నటువంటి సౌష్ఠవాన్ని, అంటే ప్రకృతి ఎలా ఉంది, దాని నిర్మాణం ఎలా ఉంది, ప్రకృతిలో ఏ విషయాలు ఉన్నాయని, అదేవిధంగా అందులో సౌందర్యాన్ని, బ్యూటీని చూస్తాడు. అంటే ప్రకృతిలోని అందాన్ని చూసి ఆ ప్రకృతిని అభినందిస్తాడు, అప్రిషియేషన్ చేస్తాడు. అదేవిధంగా సమన్వయాన్ని, ప్రకృతిలో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి నేచర్లో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా ఎలా సమన్వయంగా ఉన్నాయి అనే విషయాన్ని కూడా విద్యార్థి అభినందిస్తాడు. తర్వాత రమణీయత, మృదుత్వాన్ని చూసి ఆనందిస్తాడు. అంటే దీని యొక్క అర్థం ఏంటంటే విద్యార్థి అనేవాడు ప్రకృతిని చూసి దానిలో ఉన్నటువంటి వివిధ రకాల మొక్కల్ని, అదేవిధంగా జంతువుల్ని, ఇంకేమన్నా మనకి చిన్న చిన్న పొదల్లాంటి మొక్కలు ఉంటే వాటన్నిటిని చూసి ఆనందం పొంది ప్రకృతిని అభినందిస్తాడు. అంటే ప్రకృతిని విద్యార్థి అభినందించాడు. అదేవిధంగా ఒక తోటలో ఉన్నటువంటి పూలను చూసి విద్యార్థి ఆనందం పొందాడు. ఒక ప్రకృతిలో ఉన్నటువంటి మృదుత్వాన్ని చూశాడు విద్యార్థి, ప్రకృతిలో ఉన్నటువంటి సౌష్ఠవాన్ని చూసి అభినందించాడు. ఈ అన్ని అలాగా అభినందన అనే ఆ కీవర్డ్ వచ్చి బిట్ ఫ్రేమ్ చేస్తే ఖచ్చితంగా అది సౌందర్యాత్మక విలువ అవుతుంది. గుర్తుపెట్టుకోండి. విద్యార్థిలో అన్వేషణ గుణాన్ని పెంపొందిస్తుంది. అదేవిధంగా కళాత్మకతను, అదేవిధంగా రసాత్మకతను పెంపొందించే విలువ ఏంటంటే మనకి సౌందర్యాత్మక విలువ. అంటే కళాత్మకత అంటే విద్యార్థికి కళలు ఉంటాయి, కొంచెం ఆర్ట్ అంటే ప్రకృతిని ప్రేమించే గుణం ఉంటుంది. అదేవిధంగా ప్రకృతిలో ఉన్నటువంటి అందాలను చూసి ఆనందం పొందే గుణం ఉంటుంది. కాబట్టి విద్యార్థికి కళాత్మకతను, రసాత్మకను పెంపొందించే విలువ ఏంటంటే మనకి సౌందర్యాత్మక విలువ. తర్వాత ప్రకృతిలో ఉన్నటువంటి సౌష్ఠవాన్ని, అందులో ఉన్నటువంటి సౌందర్యాన్ని, సమన్వయాన్ని, రమణీయతను, మృదుత్వాన్ని చూసి ఆనందం పొందుతాడు. మరి ఆ విద్యార్థిలో ఉండేటువంటి విలువ ఏంటంటే సౌందర్యాత్మక విలువ. తర్వాత ఎందుకు, ఏమిటి, ఎలా అనే ప్రశ్నలు జనించి విద్యార్థిని సత్య అన్వేషణ వైపు పురిగొల్పే విలువ ఏంటంటే మనకి సౌందర్యాత్మక విలువ. ఈ ప్రకృతిలో అదేంటి, ఇదేంటి, అది ఎలా జరుగుతుంది, ఇది ఎలా జరుగుతుంది అని ఒక విద్యార్థికి దాన్ని కనుక్కోటానికి సత్య అన్వేషణ వైపు పయనింపజేసే విలువ ఏంటంటే మనకి సౌందర్యాత్మక విలువ.
విద్యార్థి ఏం చేస్తాడంటే సూర్యోదయం ఎలా అవుతుంది, అదేవిధంగా సూర్యాస్తమయం ఎలా అవుతుంది, మరి విత్తనాలు అనేవి ఎలా మొలకెత్తుతున్నాయి, మరి విత్తనాల్లో ఎండోస్పెర్మ్ ఎలా ఫామ్ అవుతుంది, ఈ రంగురంగులు ఉన్నటువంటి ఫ్లవర్స్ ఎలా ఏర్పడతాయి, మరి కొబ్బరికాయలో వాటర్ ఉంటుంది, మరి ఆ వాటర్ ఎలా ఫామ్ అవుతుంది, అనేక విషయాల్ని విద్యార్థి అనేవాడు నిత్యము ఎందుకు, ఏమిటి, ఎలా అనేటువంటి ప్రశ్నలు వేసుకొని ఆ విద్యార్థి వాటిని కనుక్కోవటానికి సత్య అన్వేషణ వైపు పయనింప చేసే విలువని మనం సౌందర్యాత్మక విలువని చెప్తాము. తర్వాత చూస్తే మనకి విద్యార్థిలో అప్రిసియేషన్ని, అభినందన గుణాన్ని పెంపొందించే విలువ ఏంటంటే మనకి సౌందర్యాత్మక విలువ. ప్రకృతిని అభినందిస్తాడు, అప్రిషియేషన్ చేస్తాడు. ప్రకృతిలో ఉన్నటువంటి వివిధ రకాల మొక్కలను చూసి అభినందన తెలుపుతాడు. ప్రకృతిలో ఉన్నటువంటి చిన్న చిన్న జంతువులను చూసి అభినందన చేస్తాడు. ఏదైనా ఒక పూల చెట్లో డిఫరెంట్ కలర్స్ ఫ్లవర్స్ ఉంటే దాన్ని పూల తోటలో ఉన్నటువంటి డిఫరెంట్ కలర్ ఆఫ్ ఫ్లవర్స్ని చూసి అభినందిస్తాడు. అంటే విద్యార్థి ప్రకృతిని ప్రేమించి, అంటే ప్రకృతిలో ఉన్నటువంటి అందాన్ని లేదా ప్రకృతిని ఇలాగ మన అప్రిషియేషన్ అభినందిస్తాడు అనే విలువ ఏంటంటే మనకి సౌందర్యాత్మక విలువ. ఏ విద్యార్థిలో అయితే ప్రకృతిని చూసి అభినందిస్తాడో, అదేవిధంగా ప్రకృతిని ప్రేమిస్తాడో, అదేవిధంగా ప్రకృతిలో ఉన్నటువంటి సౌందర్యాన్ని ఆస్వాదిస్తాడో అటువంటి విద్యార్థుల్లో ఉన్నటువంటి విలువ ఏంటంటే సౌందర్యాత్మక విలువ. ఈ విద్యార్థులు ఏం చేస్తారంటే ప్రతి విషయాన్ని ఎందుకు, ఏమిటి, ఎలా అనేటువంటి క్వశ్చన్ వేలో ఆలోచించి సత్యాన్ని అన్వేషించడానికి తనకి సహాయపడే విలువ ఏంటంటే మనకి సౌందర్యాత్మక విలువ. తర్వాత ఇక్కడ చూడండి, ప్రకృతి గొప్పదనాన్ని అర్థం చేసుకొని అభినందిస్తాడు. అభినందన, అప్రిసియేషన్ అనే కీవర్డ్ వస్తే అది ఏ విలువ అవుతుందంటే సౌందర్యాత్మక విలువ అవుతుంది. దయచేసి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఒక రాశారు చూడండి, విత్తనాలు మొలకెత్తుతాయి, ఎలా జర్మినేషన్ అవుతాయని చెప్పేసి విద్యార్థి అబ్జర్వ్ చేస్తాడు, దాన్ని అప్రిషియేషన్ చేస్తాడు. కొబ్బరికాయల నీళ్లు ఎలా వచ్చాయి అని చెప్పేసి దాన్ని అభినందన తెలుపుతాడు. కీటకాల ద్వారా జరిగే పరాగ సంపర్కాన్ని, మరి కీటకాలు అనేవి పుష్పాల మీద ఎందుకు వాలతాయి, వాలేటప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పరాగరేణువులు వేరే మొక్క మీద, అదే జాతికి చెందినటువంటి వేరే మొక్కల మీద కీటకాలు ఎందుకు తీసుకెళ్తున్నాయి అనే విషయాన్ని, అదేవిధంగా ఎండోస్పెర్మ్ ఏర్పడే విధానాన్ని, మనకి అంకురఛేదం ఎలా ఫామ్ అవుతుంది అనే విషయాన్ని కూడా అబ్జర్వ్ చేస్తాడు. ఇవన్నీ కూడా సౌందర్యాత్మక విలువకి ఆ విద్యార్థి ప్రకృతిలో జరిగేటువంటి విషయాలని గమనించి వాటిని అప్రిషియేషన్ చేస్తాడు, అభినందన చేస్తాడు. తర్వాత ఒక క్వశ్చన్ రాశాను చూడండి, ఒక విద్యార్థి పూల తోటలో ఉన్నటువంటి వివిధ రంగుల్లో ఉన్న పూలను చూసి ఆనందపడ్డాడు. అంటే ఒక విద్యార్థి పూల తోటకి వెళ్ళినప్పుడు డిఫరెంట్ కలర్ ఆఫ్ ఫ్లవర్స్ ఉన్నాయి. ఈ డిఫరెంట్ కలర్స్ ఆఫ్ ఫ్లవర్ని ఒక్కసారి చూసిన తర్వాత తను లోపల చాలా ఆనందంగా ఉంటాడు. మరి అటువంటప్పుడు ఆ విద్యార్థిలో ఉండేటువంటి విలువ ఏంటంటే సౌందర్యాత్మక విలువ, ప్రకృతిని ప్రేమించే విలువ, ప్రకృతిని అభినందించే విలువ, ప్రకృతిలో ఉన్నటువంటి సౌష్ఠవాన్ని అర్థం చేసుకునే విలువ, ప్రకృతిలో ఉన్నటువంటి మృదుత్వాన్ని అర్థం చేసుకునే విలువ కూడా మనం చెప్పొచ్చు. దీని చెమ్మింది ఒక క్వశ్చన్ రాసిన చూడండి. దీనికి సంబంధించి విద్యార్థి పుష్పం యొక్క రంగును చూసి ఆనందపడతాడు. అంటే ఫ్లవర్స్ అనేవి మనకి ఆకర్షక పత్రాలు డిఫరెంట్ కలర్లో ఉంటాయి. ఈ డిఫరెంట్ కలర్లో ఉన్నప్పుడు వీటిని కీటకాలు చూసి ఆకర్షణ చేస్తాయి. మనం కూడా డిఫరెంట్ కలర్స్ ఆఫ్ ఫ్లవర్స్ని చూస్తే మనకు కూడా చాలా ఆనందంగా ఉంటుంది. కాబట్టి ఈ క్లాస్లో మనం స్టార్ట్ చేసిన విలువ ఏంటంటే మనకి సౌందర్యాత్మక విలువ. అంటే ఏంటి, సింపుల్గా మనం విద్యార్థి అనేవాడు ప్రకృతిని గమనించి ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతి విషయాన్ని కూడా అభినందన తెలుపుతాడు. విద్యార్థిలో కళాత్మకత డెవలప్ అవుతుంది, రసాత్మకత డెవలప్ అవుతుంది. అంటే రసాత్మకత అంటే మనకి యాక్చువల్గా మనకి ఏదైనా ఒక విషయాన్ని అభినందించే స్థాయి అని చెప్పొచ్చు మనం యాక్చువల్గా. తర్వాత మనకి ఎందుకు, ఏమిటి అనేటువంటి ప్రశ్నలు వచ్చి ఒక విద్యార్థిని సత్య అన్వేషణ వైపు పయనింపజేసే విలువ ఏంటంటే మనకి సౌందర్యాత్మక విలువ. ఒక విద్యార్థి ఒక తోటలోకి వెళ్ళిన తర్వాత ఆ తోటలో రంగురంగుల పుష్పాలు ఉంటాయి. ఆ పుష్పాలను చూసి విద్యార్థి ఆనందం పొందుతాడు. మరి అలాంటప్పుడు ఆ విద్యార్థిలో ఉన్నటువంటి విలువ ఏంటంటే మనకి సౌందర్యాత్మక విలువ. అదేవిధంగా మనకి విద్యార్థిలో అభినందన గుణాన్ని పెంపొందిస్తుంది. ప్రకృతిని అర్థం చేసుకుని ప్రకృతిని అభినందన తెలుపుతాడు విద్యార్థి. మరి ఆ విద్యార్థిలో ఉన్నటువంటి విలువ ఏంటంటే మనకి సౌందర్యాత్మక విలువ. సో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో
ఇంపార్టెంట్ వాల్యూ, సౌందర్యాత్మక వాల్యూ అంటే ఇది అనమాట. ప్రకృతి, అదేవిధంగా అభినందించడము, మృదుత్వము, సౌష్టము, ఇలాంటి కీవర్డ్ వస్తే, ఒక క్రమము, ఇలాంటి కీవర్డ్ వస్తే ఖచ్చితంగా అది సౌందర్యాత్మక విలువ అవుతుంది. దయచేసి గుర్తుపెట్టుకోండి. మీ దగ్గర ఏమైనా మోడల్ పేపర్స్ ఉంటే ఇటువంటి వాల్యూస్ మీద మోర్ బిట్స్ అనేవి ప్రాక్టీస్ చేయండి. సో తర్వాత మనకి సాంస్కృతిక విలువ, మనకి కల్చర్ వాల్యూ అని చెప్తున్నాము. సాంస్కృతిక విలువ సింపుల్ చెప్పాలంటే డిఫరెంట్ పర్సన్స్కి, మనకి యాక్చువల్గా హిందువులు, ముస్లింలు, అదేవిధంగా క్రైస్తవులకి ఒక్కొక్క రకంగా వాళ్ళ యొక్క సంస్కృతి సాంప్రదాయాలు ఉంటాయి. కాబట్టి ఏ విద్యార్థి అయినా తమ యొక్క సంస్కృతిని కాపాడుకుంటూ ఒక తరం నుంచి మరో తరానికి ట్రాన్స్ఫర్ చేస్తాడు ఆ సంస్కృతిని, ఆ కల్చర్ని. అటువంటి విద్యార్థిలో ఉండేటువంటి విలువ ఏంటంటే మనకి సాంస్కృతిక విలువ లేదా కల్చర్ వాల్యూ అని చెప్తాము. సో ఇక్కడ చూస్తే మనకి యాక్చువల్గా ఇక్కడ చూడండి ఒకసారి, సాంస్కృతిక విలువ అదేవిధంగా కల్చరల్ వాల్యూ అంటే ఏంటి, మరి ఈ వాల్యూ ఉంటే విద్యార్థిలో ఎటువంటి అలవాట్లు మనకి వస్తాయని చూద్దాం ఒకసారి. మన సంస్కృతిని కాపాడుకుంటూ అభివృద్ధి దిశలో పయనింప చేసే విలువే సాంస్కృతిక విలువ. మన సంస్కృతిని కాపాడుకుంటూ అభివృద్ధి దిశలో పయనింప చేయాలి అంటే మన సంస్కృతిని మనం కాపాడుకుంటూ మన సంస్కృతిని ఇంకా డెవలప్ చేసుకోవాలి. అలాంటప్పుడు ఆ విద్యార్థిలో ఉండే విలువ సాంస్కృతిక విలువ లేదా కల్చరల్ వాల్యూ అని చెప్తాము. కల్చరల్ వాల్యూ అని చెప్తాము. తర్వాత సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవటం. ఒక విద్యార్థి తన సంస్కృతిని అదేవిధంగా తమ ఆచార వ్యవహారాలను, ట్రెడిషన్స్ని కాపాడుకొని వస్తున్నాడు. మరి ఆ విద్యార్థిలో ఉండేటువంటి వాల్యూ ఏంటంటే కల్చరల్ వాల్యూ అని చెప్తాము. అదేవిధంగా సాంప్రదాయాలని, ఆ విద్యార్థికి ఉన్నటువంటి సాంప్రదాయాలని, ఆహారపు అలవాట్లని, కట్టుబాట్లని పరీక్షించి వాటన్నిటినీ కూడా ప్రొటెక్షన్ చేసి తరువాత తరానికి అందిస్తున్నాడు. మరి ఆ విద్యార్థిలో ఉన్నటువంటి విలువ ఏంటంటే మనకి కల్చరల్ వాల్యూ అని చెప్తాము. సో ఇక్కడ ఒకసారి చూస్తే మనం మళ్ళీ మన సంస్కృతిని కాపాడుకుంటూ అభివృద్ధి దిశలో పయనింపజేసే విలువ ఏంటంటే మనకి కల్చరల్ వాల్యూ అని చెప్తున్నాము. మన సంస్కృతిని మనం కాపాడుకోవాలి, అదే సంస్కృతిని ఇంకా డెవలప్ చేసుకుంటూ పోవాలి. అలాంటప్పుడు విద్యార్థిలో ఉండేటువంటి విలువే మనకి సాంస్కృతిక విలువ లేదా కల్చరల్ వాల్యూ అని చెప్తాము. తర్వాత సంస్కృతి అదేవిధంగా సాంప్రదాయాన్ని కాపాడుకోవటం. మనకున్నటువంటి కల్చర్ ఏంటి, మనకున్నటువంటి ట్రెడిషన్స్ ఏంటి, ఒక్కొక్క జాతికి ఒక్కొక్క ట్రెడిషన్ ఉంటుంది. ఆ ట్రెడిషన్ని పరిరక్షించి నెక్స్ట్ జనరేషన్కి, తరువాత తరానికి అందించడానికి సహాయపడే విలువే మనకి కల్చరల్ వాల్యూ అని చెప్తాము. తర్వాత సాంప్రదాయాలు, మీకున్నటువంటి ట్రెడిషన్స్, ఆహార అలవాట్లు, కట్టుబాట్లు, వీటన్నిటిని కూడా పరిరక్షించి తరువాత తరానికి అందజేసే విలువ ఏంటంటే మనకి కల్చరల్ వాల్యూ లేదా సాంస్కృతిక విలువ అని చెప్తాము. తర్వాత ఇంకోటి ఏంటంటే మనకి యాక్చువల్గా ఇక్కడ మనకి నవే డేస్లో కూడా మనకి మూఢనమ్మకాలు ఎక్కువ అవుతాయి. మనం మూఢనమ్మకాల మీద ఎక్కువ ఆకర్షితులైపోయి వాటిని మనం నమ్ముతూ ఉంటాం. కాబట్టి అలా నమ్మకూడదు. యాజ్ ఏ బయాలజికల్ స్టూడెంట్గా మనకి మూఢనమ్మకాలకు దూరంగా ఉండాలి. అంటే మూఢనమ్మకాలని విచక్షణతో పరిశీలన చేయాలి, విచక్షణతో బాగా అబ్జర్వ్ చేయాలి. ఏ విద్యార్థి అయితే మూఢనమ్మకాల్ని బాగా విచక్షణతో పరీక్షిస్తున్నాడు అంటే విచక్షణతో పరిశీలన చేస్తున్నాడు అంటే ఆ విద్యార్థిలో ఉన్నటువంటి విలువ ఏంటంటే మనకి కల్చరల్ వాల్యూ అని చెప్తాము. అంటే మూఢనమ్మకాలను విచక్షణతో పరిశీలించే విలువ ఏంటంటే మనకి కల్చరల్ వాల్యూ అని చెప్తాము. తర్వాత చూస్తే మనకి మంచి చెడుల విచక్షణ కలుగు చేసే విలువ, ఏది మంచి ఏది చెడు అని చెప్పేసి మనం విచక్షణతో ఆలోచిస్తాము. అంటే ఏది మంచి ఏది చెడు అని ఒక విద్యార్థి ఆలోచిస్తున్నాడంటే ఆ విద్యార్థిలో అభివృద్ధి చెందిన విలువ ఏంటంటే మనకి సాంస్కృతిక విలువ. ఒక విద్యార్థి మూఢనమ్మకాలని గురించి బాగా నిశితంగా పరిశీలన చేస్తున్నాడు, విచక్షణతో పరిశీలన చేస్తున్నాడు. మరి ఆ విద్యార్థిలో ఉన్నటువంటి విలువ ఏంటంటే మనకి సాంస్కృతిక విలువ లేదా కల్చరల్ వాల్యూ అని చెప్తాము. తర్వాత ఇక్కడ చూస్తే మన ఇండియా యొక్క సంస్కృతిని అదేవిధంగా నాగరికతను కాపాడటము మరి ఏ విలువ కింద వస్తుందంటే కల్చరల్ వాల్యూ కింద వస్తుంది. అంటే మన ఇండియా యొక్క సంస్కృతి, సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు అన్నింటినీ మనం కాపాడుకుంటాం. అప్పుడు మనలో ఉండేటువంటి విలువ ఏంటంటే మనకి సాంస్కృతిక విలువ లేదా కల్చరల్ వాల్యూ అని చెప్తాము. ఒక బిట్ రాసాను చూడండి. కార్తిక్ అనే విద్యార్థి జీవశాస్త్రాన్ని చదవటం వల్ల
తన సంస్కృతిని పరిరక్షించి ఒక తరం నుండి మరో తరానికి అందిస్తాడు. ఆ కార్తీక్లో ఉండేటువంటి విలువ ఏంటంటే మనకి సాంస్కృతిక విలువ లేదా కల్చరల్ వాల్యూ అని చెప్తాము. అంటే కార్తీక్ అనే అబ్బాయి జీవశాస్త్రాన్ని చదవటం వల్ల, ఈ యొక్క బయాలజీని చదవటం వల్ల ఏం చేశాడంటే తమకున్నటువంటి సంస్కృతిని ఒక తరం నుంచి మరొక తరానికి ట్రాన్స్ఫర్ చేసి దాన్ని పరిరక్షిస్తున్నాడు. మరి ఆ విద్యార్థిలో ఉన్నటువంటి విలువ ఏంటంటే మనకి సాంస్కృతిక లేదా కల్చరల్ వాల్యూ అని చెప్తాము. ఇది ఒక క్వశ్చన్, ఇక్కడ ఒక క్వశ్చన్ రాశాను. కాబట్టి ఇక్కడ మనకి ఎస్థెటిక్ వాల్యూ అండ్ కల్చరల్ వాల్యూ లేదా సౌందర్యాత్మక విలువ, అదేవిధంగా సాంస్కృతిక విలువ అనేది రెండు విలువల గురించి మనం మాట్లాడాము. కాబట్టి విలువలు చదివేటప్పుడు చాలా జాగ్రత్తగా చదవండి. కన్ఫ్యూజ్ చేయడానికి క్వశ్చన్ ఎక్కడి నుంచి అడగవచ్చు. కాబట్టి ఒకే పేజీలో పేజీ ఒక వాల్యూ చొప్పున రాసుకొని ఒక 20 పేజెస్ వేస్ట్ అయిపోతే కామన్గా అవుతాయి. కాబట్టి ఒక్కొక్క పేజీలో ఒక విలువ మనం రాసుకుంటే చాలా చక్కగా అర్థమవుతుంది. ఏ విలువ అయితే మనకు కన్ఫ్యూజ్గా ఉందో దాన్ని పక్క సైడ్ పేజీలు రాసుకుంటాం, అంటే డిఫరెన్స్ చూసుకుంటాం. ఓకే, తర్వాత మిగిలినటువంటి విలువలన్నీ కూడా చాలా చిన్నవిగా ఉంటాయి. మిగతా వాటిని కూడా ఇదే వీడియోలో మనం కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. శాస్త్రీయ పద్ధతిలో శిక్షణ విలువ అని చెప్తున్నాను. శాస్త్రీయ పద్ధతిలో శిక్షణ విలువ అంటే ఏదైనా ఒక సమస్యని ఎన్నుకొని ఆ సమస్యకి ప్రాకల్పనలు రూపొందించుకొని ఆ సమస్య కోసం ప్రయోగాలు చేసి వచ్చిన ఫలితాలని సరిచూసుకుంటే అటువంటి విలువనేమని చెప్తామంటే శాస్త్రీయ పద్ధతిలో శిక్షణ విలువ అని చెప్తాము. ప్రతి శాస్త్రవేత్తకి ఉండేటువంటి పద్ధతి ఏంటంటే శాస్త్రీయ పద్ధతి. అంటే ప్రతి విద్యార్థికి ఏదైనా సమస్య వచ్చినప్పుడు శాస్త్రీయ పద్ధతిలో శిక్షణ ఇవ్వగలిగితే ఆ విద్యార్థి ఆ సమస్యను ఈజీగా రెక్టిఫై చేసుకుంటాడు. ఇది తర్వాత ఏంటి, శాస్త్రీయ వైఖరులు అభివృద్ధి విలువ. శాస్త్రీయ వైఖరులు అభివృద్ధి విలువ అంటే డెవలప్మెంట్ ఆఫ్ సైంటిఫిక్ యాటిట్యూడ్ వాల్యూ. డెవలప్మెంట్ ఆఫ్ సైంటిఫిక్ యాటిట్యూడ్ వాల్యూ అంటే శాస్త్రీయ వైఖరులు అభివృద్ధి విలువ. మరి శాస్త్రీయ వైఖరి అని చెప్తున్నాము. ఏ శాస్త్రవేత్తకైనా ఉండేటువంటి వైఖరి ఏంటంటే శాస్త్రీయ వైఖరి. ఎందుకంటే ప్రతి ఒక్క విషయాన్ని చాలా జాగ్రత్తగా క్షుణ్ణంగా అబ్జర్వేషన్ చేస్తాడు. అలాగే తరగతి గదిలో కూడా విద్యార్థులు ఇటువంటి శాస్త్రీయ వైఖరిని కలిగి ఉంటే వాళ్ళు విజ్ఞాన శాస్త్రం పట్ల ఎక్కువ ఇష్టపడి, అంటే విజ్ఞాన శాస్త్రం అంటే కొంచెం గౌరవం ఉండి ప్రయోగాలు చేయటానికి అనువుగా ఉంటారు. ఇక్కడ శాస్త్రీయ వైఖరి అని చెప్పాము, సైంటిఫిక్ యాటిట్యూడ్ అని చెప్పాను. మరి సైంటిఫిక్ యాటిట్యూడ్ కలిగినటువంటి విద్యార్థులు లేదా శాస్త్రీయ వైఖరులు కలిగినటువంటి విద్యార్థుల లక్షణాలు ఎలా ఉంటాయంటే విశాల దృక్పథం కలిగి ఉంటారు. అంటే విశాల దృక్పథం అంటే ఏదైనా ఒక విషయాన్ని చాలా బ్రాడ్గా ఆలోచిస్తారు. ఎందుకు ఏమిటి అనేటువంటి ఆలోచనలు మన విశాల దృక్పథం లక్షణాలు అనమాట. అంటే శాస్త్రీయ వైఖరి కలిగినటువంటి విద్యార్థి విశాల దృక్పథాన్ని కలిగి ఉంటాడు. ఏ విషయాన్ని సరే కూడా చాలా బ్రాడ్గా ఆలోచిస్తాడు. తర్వాత శాస్త్రీయ వైఖరి కలిగినటువంటి విద్యార్థి ఖచ్చితమైన విషయాల్ని తెలుసుకోవడానికి జిజ్ఞాస చూపిస్తాడు. అంటే ఏదైనా ఒక విషయాన్ని తెలుసుకున్నప్పుడు అది కొద్దిగా కాకుండా పూర్తిగా ఖచ్చితమైనటువంటి విషయాన్ని తెలుసుకోవడంలో చాలా ఇంట్రెస్ట్ చూపిస్తాడు విద్యార్థి. సో అటువంటి విద్యార్థిలో ఉన్నటువంటి విలువ ఏంటంటే శాస్త్రీయ వైఖరి విలువని చెప్పొచ్చు. తర్వాత మనకి ఈ యొక్క సమస్యలు అనేవి రుజువు చేయబడిన విషయాల ద్వారా పరిష్కారం. సమస్యలు అనేవి రుజువు చేయబడిన విషయాల ద్వారా పరిష్కారం. అంటే శాస్త్రీయ వైఖరి కలిగినటువంటి విద్యార్థి ఏదైనా ఒక సమస్యని ఎప్పుడు నమ్ముతాడంటే ఆ సమస్యకి పరిష్కారము ఎప్పుడు నమ్ముతాడంటే రుజువుల ద్వారా నమ్ముతాడు. లేదా అదే సమస్యకి అనేక ప్రయోగాలు చేసి రుజువు చేసుకుంటాడు శాస్త్రీయ వైఖరి కలిగినటువంటి విద్యార్థి. అంటే శాస్త్రీయ వైఖరి కలిగినటువంటి విద్యార్థిలో ఎటువంటి లక్షణాలు ఉంటాయి అంటే ఒకటి విశాల దృక్పథం ఉంటుంది, ఖచ్చితమైన విషయాలు తెలుసుకోవడానికి జిజ్ఞాస ఉంటుంది, సమస్యలు అనేవి రుజువు చేయబడిన విషయాల ద్వారా పరిష్కారం అవుతాయని నమ్ముతాడు. సమస్యలు అనేవి రుజువు చేయబడిన విషయాల ద్వారా అంటే ప్రయోగాలు చేయడం ద్వారా, అంటే ఏదో ఒక సమస్యని గుర్తించి పరిశీలన చేసి ప్రయోగాలు చేసి పరిష్కరించుకుంటాం అని విద్యార్థి నమ్ముతాడు. అంటే మనకి శాస్త్రీయ పద్ధతుల్లో శిక్షణ విలువ అయిపోయింది, తర్వాత శాస్త్రీయ వైఖరులు అభివృద్ధి విలువ అయిపోయింది. మరి ఈ శాస్త్రీయ వైఖరులను సైంటిఫిక్ యాటిట్యూడ్ని
పిల్లల్లో డెవలప్ చేయాలంటే, స్కూల్ పిల్లల్లో డెవలప్ చేయాలంటే ఏం చేయాలంటే ముందుగా విస్తారంగా పఠనాన్ని ప్రోత్సహించాలి. అంటే బాగా చదివించాలి, ఎక్కువ పఠనాన్ని ప్రోత్సహించాలి. అంటే విస్తార పఠనాన్ని ప్రోత్సహిస్తే పిల్లల్లో ఈ యొక్క శాస్త్రీయ వైఖరి బాగా అభివృద్ధి చెందుతుంది. తర్వాత చూస్తే మనకి మూఢనమ్మకాలపై అధ్యయనం చేయించాలి. మూఢనమ్మకాలపై అధ్యయనం చేయించాలి. చాలామంది పిల్లలు ఇప్పుడు కూడా మూఢనమ్మకాలని నమ్ముతుంటాడు. అంటే ఆ మూఢనమ్మకాల్ని తగ్గించడానికి ఆ మూఢనమ్మకాలపైనే పిల్లల చేత అధ్యయనం పదే పదే చేయిస్తే మూఢనమ్మకాలు అనేవి కేవలం కల్పితాలు అనేటువంటి విషయాలు పిల్లలకి అర్థమవుతాయి. తర్వాత ఈ సైంటిఫిక్ అంటే శాస్త్రీయ వైఖరి పిల్లల్లో అభివృద్ధి చేయాలంటే ప్రయోగాలు నిర్వహించాలి. ఏదైనా ఒక చిన్న విషయాన్ని తీసుకొని ల్యాబొరేటరీలో ప్రయోగాలు చేసి ఫలితాలు తీసుకొచ్చి పిల్లలకి లెర్నింగ్ బై డూయింగ్, నేర్చుకోవడం ద్వారా అంటే అభ్యాసనం అనేది విషయాన్ని పిల్లల్లో చెప్తే ఆ పిల్లలు ఖచ్చితంగా మనకి శాస్త్రీయ వైఖరి అనేది డెవలప్ అవుతుంది. అంటే పదే పదే ప్రయోగాల్ని నిర్వహించాలి. తర్వాత మనకి తర్వాత ఏమంటున్నారు చూడండి, పరిశోధన ఫలితాల ఆధారంగా నిర్ణయాలు చేయడం అంటున్నాడు. ఇది కూడా శాస్త్రీయ వైఖరే. అంటే పరిశోధన ఫలితాల ఆధారంగా నిర్ణయాలు చేయాలి. ఏదైనా ఒక విషయం మీద పరిశోధన చేసి ఆ ప్రయోగంలో వచ్చినటువంటి విలువలు అంటే ఫలితాల ఆధారంగా నిర్ణయాలు తీసుకోవటంలో అప్పుడు విద్యార్థుల్లో ఉండే విలువ ఏంటంటే శాస్త్రీయ వైఖరి విలువ. ఏదైనా ఒక విద్యార్థి ఒక ప్రయోగం చేసి కొంత ఫలితాలు రాబడతాడు, ఆ ఫలితాల ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటాడు. అలాంటప్పుడు ఆ విద్యార్థిలో ఉన్నటువంటి విలువ ఏంటి? శాస్త్రీయ వైఖరి విలువ. అంటే తర్వాత మనకి విజ్ఞాన యాత్రలు నిర్వహించడం. సపోజ్ పిల్లల్ని ఎక్కడైనా విజ్ఞాన యాత్రలకి తీసుకెళ్తే వాడు కొంచెం వాళ్ళలో శాస్త్రీయ వైఖరి ఇంకా డెవలప్ అవుతుంది. తర్వాత శాస్త్రవేత్తల గురించి చెప్పడం, వాళ్ళ యొక్క గాథలు ఏంటి, వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఏం చేశారు, ఎలా చేశారు, మరి ఆ యొక్క ఇన్నోవేటివ్స్ అన్నీ కూడా చెప్తే పిల్లల్లో సైంటిఫిక్ యాటిట్యూడ్ అనేది డెవలప్ అవుతుంది. ఇది మనకి శాస్త్రీయ వైఖరి అభివృద్ధి విలువ. ఫస్ట్ వన్ ఏంటంటే శాస్త్రీయ పద్ధతిలో శిక్షణ విలువ. సో మీకు హోప్ అర్థమైంది అనుకుంటున్నాను. చాలా జాగ్రత్తగా నోట్స్ రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. సో తర్వాత చూస్తే మనకి లాస్ట్ వాల్యూ ఇది మన టెక్స్ట్ బుక్లో, అకాడమిక్ టెక్స్ట్ బుక్ నుంచి ఫేమన్ దృక్కోణంలో శాస్త్ర విలువలు. ఏంటి ఫేమన్ దృక్కోణంలో శాస్త్ర విలువలు అంటే? ఎవరైనా ఫేమన్ అంటే రిచర్డ్ పి ఫేమన్ అనే శాస్త్రవేత్త యాక్చువల్గా న్యూయార్క్ చెందినవాడు. న్యూయార్క్ అంటే అమెరికాలో ఉన్నటువంటి న్యూయార్క్ నగరానికి చెందినవాడైనా ఇతను నోబెల్ గ్రహీత, భౌతిక శాస్త్రంలో నోబెల్ గ్రహీత అయిన. సో యాక్చువల్గా అయితే ఇతను అణుబాంబుల యొక్క వాస్తు శిల్పి అనమాట. ఈయన అణుబాంబుల రూపకల్పనలో సాయం చేసేవాడిన. తర్వాత ఇతను ఎలక్ట్రానిక్ సర్క్యూట్లతో యాక్చువల్గా ప్రయోగాలు చేసి, అంటే ఎలక్ట్రానిక్ సర్క్యూట్తో ప్రయోగాలు చేసి దొంగలను పట్టేటువంటి అలారంని తయారు చేశాడు ఇతను. సో ఇదంతా మనకు అవసరం లేదు. ఇతని ప్రకారం ఇతనికి విలువలకు సంబంధం ఏంటి, ఇతనికిను మనకున్నటువంటి ఆ వాల్యూస్కి సంబంధం ఏమిటి అంటే ఫేమన్ దృక్కోణంలో అంటే ఫేమన్ ఏం చెప్పాడంటే విలువలని 3 రకాలుగా వర్గీకరణ చేశాడు. వాల్యూస్ని 3 రకాలుగా వర్గీకరణ చేశాడు. ఫస్ట్ వన్ ఏంటంటే యాక్చువల్గా ఇక్కడ చూడండి, చాలా జాగ్రత్తగా వినండి. శాస్త్రం అంటున్నాడు. శాస్త్రం అంటే సైన్స్. శాస్త్రం అంటే సైన్స్. ఇక్కడ చూడండి, శాస్త్రం మనకు అన్ని రకాలుగా ఉపయోగపడే పరిజ్ఞానాన్ని ఇచ్చింది. సైన్స్ అనేది మనకి అన్ని రకాలుగా ఉపయోగపడే ఒక పరిజ్ఞానాన్ని మనకి ఇచ్చింది. అదే పరిజ్ఞానంతో ఈరోజు అనేక కొత్త ఆవిష్కరణలు చేస్తున్నాం, మీకు తెలిసిందే. అంటే ఈ ఫేమన్ దృక్కోణంలో శాస్త్ర విలువలు ఎలా ఉంటాయంటే ఫస్ట్ వన్ ఏంటంటే సైన్స్ అనేది మనకు అన్ని రకాలుగా ఉపయోగపడే పరిజ్ఞానం ఇచ్చింది. ఓకే, వెరీ గుడ్. అన్ని పనులు చేపట్టడానికి మరియు అన్ని రకాల విషయాలను తయారు చేయడానికి, అన్ని పనులు చేపట్టడానికి సైన్స్ అనేది పరిజ్ఞానం ఇచ్చింది. అదేవిధంగా అన్ని రకాల విషయాలను తయారు చేయడానికి సైన్స్ ప్రోత్సహిస్తుంది. అంటే ఇతను ప్రవేశపెట్టినటువంటి విలువల్లో మొదటి విలువ దేని గురించి చెప్తుందంటే సైన్స్ యొక్క ఇంపార్టెన్స్ గురించి చెప్తుంది. శాస్త్రం అనేది మనకి చాలా పరిజ్ఞానం ఇచ్చింది. ఈ పరిజ్ఞానాన్ని, ఈ నాలెడ్జ్ని ఉపయోగించి మానవుడు ఈరోజు ఎన్నో కొత్త ఆవిష్కరణలు చేస్తున్నాడు అని మనకి ఫస్ట్ వాల్యూ చెప్తుంది. తర్వాత ఏంటి, యాక్చువల్గా సైన్స్ అనేది మంచి లేదా చెడు చేయటానికి కావాల్సిన శక్తిని ఇస్తుంది, కానీ దాన్ని ఉపయోగించే విధానాన్ని సూచించదు.
సైన్స్ ఏం చెప్తుందంటే మనకి మంచి చేయడానికి చెడు చేయడానికి కావాల్సిన ఎనర్జీ శక్తి మనకి ఇచ్చింది. కానీ ఎలా ఉపయోగించాలో అది మనకి ఆ యొక్క విధానాన్ని మనకి సూచించలేదన్నమాట. కాబట్టి ఈ రోజుల్లో అణుబాంబులు తయారు చేసి పేద రాజ్యాలపైన అంటే పేద దేశాలపైన అణుబాంబుల ప్రయోగం అన్నీ కూడా దీంట్లో భాగంగానే. అంటే విజ్ఞాన శాస్త్రం అనేది మంచి విలువలు ఇచ్చింది, అదేవిధంగా మంచి చెడు విలువలు కూడా ఇచ్చింది. మంచి జ్ఞానాన్ని ఇచ్చింది, చెడు జ్ఞానాన్ని ఇచ్చింది. మంచి పరిజ్ఞానం ఇచ్చింది, చెడు పరిజ్ఞానం కూడా ఇచ్చింది. అంటే సైన్స్ అనేది మంచి చెడు చేయడానికి కావలసిన శక్తిని ఇచ్చింది, కానీ అది దాని యొక్క విధానం, దాన్ని ఉపయోగించే విధానాన్ని సైన్స్ అనేది మనకి సూచించలేదని చెప్తాడు ఫేమన్ సెకండ్ వాల్యూలో. థర్డ్ వాల్యూలో ఏమంటారంటే అసలు సైన్స్ అంటే ఎలా నేర్చుకుంటారంటే చూడండి, కొందరు విద్యార్థులు యాక్చువల్గా చదవడం ద్వారా నేర్చుకోవడం ద్వారా విజ్ఞానాన్ని పొందుతారు. అంటే విజ్ఞాన శాస్త్రాన్ని చదవడం ద్వారా కావచ్చు, నా తర్వాత మనకి నేర్చుకోవడం ద్వారా కానీ ఆ విజ్ఞాన శాస్త్రాన్ని బాగా అంటే ఆ విజ్ఞానాన్ని బాగా పొందొచ్చు అంటున్నాడు. కొంతమంది విద్యార్థులు ఏం చేస్తారంటున్నాడు, స్వతహాగా ఆనందం పొందుతూ నేర్చుకుంటారు. అంటే కొంతమంది చదువు ద్వారా మనకి ఏదైనా ఒక విషయాన్ని చదవడం ద్వారా నేర్చుకుంటారు. కొంతమంది ఆ విషయాన్ని నేర్చుకోవడానికి ఏదో ఒక ప్రయోగాలు చేసి నేర్చుకుంటారు. కొంతమంది ఆనందంగా స్వతహాగా నేర్చుకుంటారని చెప్పేసి ఈ 3 విలువలు చెప్తాడు ఫేమన్ అనేటువంటి భౌతిక శాస్త్రవేత్త. అయితే ఇది మనకి లాస్ట్ వాల్యూ. మరి ఇన్ని విలువలు మనం చదివాము కాబట్టి ఖచ్చితంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో విలువల గురించి 1 కానీ 2 క్వశ్చన్ ఖచ్చితంగా వస్తాయి. చాలా ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. మనం క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంటుంది. క్వశ్చన్ని ఒక 2-3 సార్లు క్వశ్చన్ని చదివితే ఎలిమినేషన్ పద్ధతిలో మన బిట్ ఈజీగా పెట్టవచ్చు. అవి ఎగ్జామ్కి వెళ్ళే ముందు మీకు చెప్తాను. ఇక్కడ చూస్తే విలువలన్నీ మనం కంప్లీట్ చేశాము. మరి ఈ సైన్స్ మొత్తంగా చూసుకుంటే, ఓవరాల్గా చూసుకుంటే మనం సైన్స్ అనేది బోధన ద్వారా, విజ్ఞాన శాస్త్రాన్ని పిల్లల్లో మనం బోధించడం ద్వారా పిల్లల్లో ఎటువంటి విలువలు అభివృద్ధి చెందుతాయి అనే విషయానికి వస్తే మనకి హై స్కూల్ స్థాయిలో పిల్లలకి సైన్స్ ద్వారా మనం కొన్ని సైన్స్ని మంచిగా చెప్తే వాళ్ళు ఈ 10th క్లాస్ కంప్లీట్ అయ్యేపటికి ఖచ్చితంగా కొన్ని విలువలు అనేవి అభివృద్ధి చెందుతాయి. అవేంటో ఒకసారి చూద్దాం రండి. ఇక్కడ ఏమంటున్నాడంటే ఫస్ట్ వన్, సహనం అనేటువంటి విలువ, పేషెన్సీ అనేటువంటి విలువ డెవలప్ అవుతుంది. అంటే దీని అర్థం ఏంటంటే ప్రయోగశాలలో ప్రయోగాలు అనేవి అంత తొందరగా అవ్వవు. ప్రయోగం పూర్తి అవ్వడానికి చాలా ఎక్కువ సమయం పడుతుంది. ఆ సమయం వరకు పిల్లల్లో ఈ యొక్క సహనం అనేటువంటి విలువ అభివృద్ధి చెందుతుంది. తర్వాత ఏమంటున్నాడంటే పట్టుదల. ఏదన్నా మనకి ప్రయోగాలు చేసేటప్పుడు ఒకసారి ఫెయిల్ అవుతుంది, రెండోసారి ఫెయిల్ అవుతుంది. ఎన్నిసార్లు ఫెయిల్ అయినా పట్టుదలగా చేసి ఆఖరికి సైన్స్ ప్రయోగాన్ని కంప్లీట్ చేస్తాడు సైన్స్ విద్యార్థి. అంటే పట్టుదల అనేటువంటి విలువ అనేది డెవలప్ అవుతుంది. తర్వాత సహకారం అంటే ప్రయోగశాలలో ఒకరికొకరు పిల్లలు సహాయం చేసుకుంటారు. ఆ విలువ కూడా అంటే హెల్పింగ్ నేచర్ వాల్యూ కూడా మనకి పిల్లల్లో డెవలప్ అవుతుంది. తర్వాత నిజాయితీ అంటే ప్రయోగాలు చేసేటప్పుడు వచ్చే ఫలితాలని నిజాయితీగా నమోదు చేసే విలువ పిల్లల్లో డెవలప్ అవుతుంది. తర్వాత చూస్తే సమగ్రత అంటే మంచి విద్యార్థిపై ఆధారపడే స్వభావం ఉంటుంది. ల్యాబ్లో 10 మంది ఉంటే ఒక 2-3 పిల్లలు బాగా ప్రాక్టీస్ చేస్తుంటే, ప్రయోగాలు చేస్తుంటే వాళ్ళ మీద మిగతా విద్యార్థులు ఆధారపడతారు. దాన్ని సమగ్రత విలువ అని చెప్తాము. తర్వాత జీవితం కోసం ఆందోళన అంటే తన చుట్టూ ఉండేటువంటి జీవుని రక్షించుకోవటము, తన చుట్టూ ఉండేటువంటి అందరూ మంచిగా ఉండాలి అనేటువంటి విలువ అనేది పిల్లల్లో బాగా డెవలప్ అవుతుంది. తర్వాత పరిసర వాతావరణాన్ని కాపాడటం అంటే తన చుట్టూ ఉండేటువంటి పరిసరాన్ని ఖచ్చితంగా విద్యార్థి కాపాడటానికి ప్రయత్నం చేస్తాడు. సో ఇదండి మనకి సెకండ్ యూనిట్లో ఉన్నటువంటి ఎయిమ్స్ అండ్ వాల్యూ ఆఫ్ టీచింగ్ బయాలజికల్ సైన్స్. మీరు చదివేటప్పుడు ఖచ్చితంగా డిఎస్సి సిలబస్ పక్కన పెట్టుకోండి. డిఎస్సి సిలబస్లో సెకండ్ యూనిట్ ఎయిమ్స్ అండ్ వాల్యూస్ ఆఫ్ టీచింగ్ బయాలజికల్ సైన్స్. చాలామంది టెక్స్ట్ బుక్ చూస్తున్నారు. టెక్స్ట్ బుక్లో మనకి కొత్త బీఈడి బయాలజీ అకాడమీ బుక్లో శాస్త్రం సమాజం ఉంది. అది యూనిట్ 1లో సంబంధించిన అంశం. దాన్ని పక్కన పెట్టేయండి. మీరు చూసుకోవాల్సింది డిఎస్సి సిలబస్ పక్కన పెట్టుకొని దాంట్లో ఉన్నటువంటి టాపిక్ న్యూ టెక్స్ట్ బుక్లో చదవండి. మీరు ఓల్డ్ టెక్స్ట్ బుక్ వెళ్ళొద్దు.
నేను ఓల్డ్ టెక్స్ట్ బుక్ రిఫర్ చేసి కూడా ఎక్కడైతే ఓల్డ్ టెక్స్ట్ బుక్ మనకు అవసరం అవుతుందో దాన్ని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. కాబట్టి నోట్స్ ప్రిపేర్ చేసుకోండి, మీ విలువైన కామెంట్లు ఇవ్వండి, ఈ వీడియోస్ అన్ని మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. డియర్ ఫ్రెండ్స్, మీకు విలువల మీద ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ వేరే వీడియో సపరేట్ చేస్తాను. కన్ఫ్యూజ్ కాకుండా ప్రతి విలువకి కొత్త ఎగ్జాంపుల్ ఇచ్చి మిమ్మల్ని ఆ విలువల్లో డౌట్ లేకుండా చేయగలను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.